ముందు ఈ మాట చెప్పండి, మీ ఇంట్లో ఓన్ సిస్టర్స్ లేక కజిన్స్తో కూడిన లేడీ గ్యాంగ్ ఉందా? సిస్టర్స్తో మీ బాండింగ్ ఎలా ఉంది? ఎక్కువ మంది సిస్టర్స్ లేక బ్రదర్స్ అయినా సరే ఉంటే భలే బాగుంటుంది కదా. ఆ సిబ్లింగ్ బాండ్ లేదా మన ఏజ్ గ్రూప్ కజిన్స్తో ఉన్న గ్యాంగ్ మన ఫ్యామిలీలో ఉంటే ఇంకా సందడే సందడి. నాకైతే ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక మరదలు, అదేనండి ఒక తమ్ముడు ఉన్నారు. మా మమ్మీతో కలిపి ఒక చిన్న సైజ్ లేడీస్ హాస్టల్ అన్నమాట. భలే సరదాగా ఉంటుంది మేమంతా కలిసినప్పుడు. స్పెసిఫిక్గా ఉమెన్ మధ్య బాండింగ్ రిమైన్స్ ఆన్ అ వెరీ ఎమోషనల్ నోట్ కదా. సరిగ్గా అలానే రిలేట్ అయ్యాను నేను బైపన్ బారీ దేవా అనే ఈ మూవీ చూసినప్పుడు. మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది ఒక మరాఠీ మూవీ. స్త్రీత్వం చాలా భారం దేవుడా అని దీని ట్రూ ట్రాన్స్లేషన్. ఉమెన్హుడ్ ఈజ్ టఫ్ ఓ గాడ్ అన్నమాట. ఈ మూవీలో 6 అక్క చెల్లెళ్ళు మంగళగౌరి కాంపిటీషన్ కోసం కలుస్తారు. ఆ ప్రాక్టీస్ సెషన్స్లో వాళ్ళ మధ్య కలిగే ఎమోషనల్ బాండింగ్, సిబ్లింగ్ రైవల్రీ, జెల్లసీ, ఎన్వీతో పాటు మెనోపాజ్, విడోహుడ్, డివోర్స్, డిప్రెషన్, బ్యారన్నెస్, వాట్ నాట్, ఒక స్త్రీ జీవితంలో ఫేస్ చేసే ప్రతి ఛాలెంజ్ని ఈ మూవీలో టచ్ చేశారు. నాకైతే ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. స్టోరీ అవుట్లైన్ ఏంటంటే, ఈ మూవీలో చెప్పిన 6 సిస్టర్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి ఒకరితో ఒకరు దూరం అయిపోతారు. మంగళగౌరి అనే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి తమ అవసరాల కొద్దీ యాక్సెప్ట్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ సెషన్స్ని వాళ్ళ చిన్ననాటి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఒకరి మీద ఒకరికి ఉన్న రాగద్వేషాలను బయట పెట్టుకుంటూ ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ సర్పాస్ చేస్తారు. మూవీ ఎండింగ్లో ఒక్కొక్కరు రియలైజ్ అయ్యే సీన్స్, స్క్రీన్ ప్లే మాత్రం నాకు భలే నచ్చింది. ఒక్కొక్కరు తమ పాస్ట్లోని చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బ్లాక్ అండ్ వైట్లో ఆ పాస్ట్ సీన్స్ని చూపించారు. అప్పుడు అలా కాకుండా మరోలా సిచ్యువేషన్కి రెస్పాండ్ అయ్యి ఉండుంటే ఎలా ఉండేది అని వాళ్ళు సీన్ని రీక్రియేట్ చేసుకోవడాన్ని కలర్లో చూపించారు. అంటే బ్లాక్ అండ్ వైట్లో చిన్ననాటి సిస్టర్స్, కలర్లో ప్రజెంట్ సిస్టర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు. ఆ 6 సిస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఎందుకంటే ప్రతి సిస్టర్ రోల్తో మనలో ఎవరో ఒకరం రిలేట్ అవుతాం. సో లెట్స్ గో. జయ, శశి, సాధన, పల్లవి, కేతకి అండ్ చారు. జయ ద ఎల్డెస్ట్ సిస్టర్. ఈ రోల్ ప్లే చేసింది రోహిణి హట్టంగడి. అదే మన సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్టు సినిమాలోని పెద్దోడు చిన్నోడు వాళ్ళ నానమ్మ. ఈ రోల్ బ్యారన్హుడ్ అండ్ దానివల్ల కలిగే డిప్రెషన్ని టచ్ చేసింది. సెకండ్ సిస్టర్ శశి, ఎగ్జ్యూబరెంట్ అండ్ సెల్ఫ్ బోస్టింగ్ లేడీ బట్ ఎ విడో. లోన్లీనెస్ అండ్ కూతురు మీద ఉన్న పొజిటివ్నెస్తో ఆమె తీసుకునే డెసిషన్నే ఈ మూవీకి సెంటర్ పాయింట్. థర్డ్ సిస్టర్ సాధన, అ డ్యూటిఫుల్ వైఫ్ అండ్ అ వెరీ సబ్మిసివ్ డాటర్ ఇన్ లా. ఎలోప్డ్ మ్యారేజ్ చేసుకుని కూడా తన సింగింగ్ టాలెంట్ని మామగారి కోసం గివప్ చేసేసి ఒక కన్ఫైన్డ్ కుకూన్లో జీవిస్తూ ఉంటుంది ఈమె. పల్లవి అండ్ కేతకి ఆర్ ట్విన్స్. పల్లవి డివోర్స్ని హ్యాండిల్ చేయలేక సతమతమవుతూ ఉంటుంది. కేతకి తన హస్బెండ్ నుండి కలిగిన రిచ్నెస్ని ఎంజాయ్ చేస్తూనే మిగతా వారి ముందు గొప్పలు పోతూ ఉంటుంది. పల్లవి అంటే విపరీతమైన జెలసీ ఉంటుంది కేతకీకి. ఇక లాస్ట్ సిస్టర్ చారు, వెరీ ఇండిపెండెంట్ అండ్ క్యాపబుల్ ఉమెన్. బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది. జాబ్, ఇల్లు, 2 పిల్లలు, వీళ్ళతో పాటు తన హస్బెండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తనే సాల్వ్ చేయాల్సి వస్తుంది. తనని చిన్నప్పుడు గారంగా ఎత్తుకుని పెంచిన 3వ అక్క సాధన చారుకి బ్యాంక్లో సబార్డినేట్. మరి కైండ్ ఆఫ్ రిసెంట్మెంట్స్ జయ శశికి మధ్య, పల్లవి కేతకి మధ్య అండ్ చారు సాధనకి మధ్య నడుస్తూ ఉంటాయి. అవి ఎందుకు, ఎలా రిజాల్వ్ చేసుకున్నారు అన్నదే ఈ మూవీ. ఆ ఎమోషనల్ బాండింగ్, వాళ్ళ మధ్య కలిగిన చిన్న డిస్ట్రప్షన్స్, వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి వేసే చిన్న స్టెప్స్ చెప్పడానికంటే చూడటానికి చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఒక చిన్న నెగిటివ్ స్టెప్ అనుకున్న మన సొంత వాళ్ళ నుండి దూరం చేస్తుంది. సింపుల్ ఈగోని జయించలేక మన బ్లడ్ రిలేషన్స్ను కూడా దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ పాయింట్స్నే ఈ మూవీ ట్రిగ్గర్ చేస్తుంది. మన బంధాలన్నీ ఒక్క మాట దూరంలో మాత్రమే ఉన్నాయి అని మనకి గుర్తు చేస్తుంది ఈ మూవీ. ఎంత ఒక తల్లి బిడ్డలే అయినా ఎవరి సంసారం వారిదయ్యాక మనకు ఒకరి మీద ఒకరికి ప్రేమలు తగ్గకుండానే కలిగే ఆ జెలసీ, సెల్ఫిష్నెస్, గాసిప్ వంటి న్యూయాన్సెస్ను రియలిస్టిక్గా చూపించారు ఈ మూవీలో. ఈ మూవీ జియో హాట్స్టార్లో హిందీ అండ్ మరాఠీ ఆడియోలో అవైలబుల్గా ఉంది.
మరేం పర్వాలేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసేయచ్చు. ఎమోషనల్ బీయింగ్స్కి, ఎస్పెషల్లీ సిస్టర్స్తో బాండింగ్ ఉన్న వాళ్ళకి సూపర్గా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. మెన్ కూడా చూడండి, మీ మమ్మీ, అక్క, చెల్లి, వైఫ్ వాళ్ళలో ఉన్న సైలెంట్ బ్యాటిల్స్ని ఐడెంటిఫై చేస్తారు, అలాగే రిలేట్ కూడా చేసుకుంటారు. నాకైతే మా లేడీ గ్యాంగ్తో ఉన్న బాండింగ్ అల్టిమేట్. బై ద వే, మా లేడీస్ హాస్టల్ వాట్సాప్ గ్రూప్ నేమ్ ఏంటో తెలుసా? బ్లడ్ రిలేటెడ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ బంధం విడదీయలేనిది. ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది నాకు ఈ లేడీ గ్యాంగ్ ఉన్నందుకు. మరో వీడియోలో ఎప్పుడైనా మా బాండింగ్ అండ్ మా గిల్లి కజాల గురించి చెప్పుకుందాం. ఇప్పటికైతే గో వాచ్ ద మూవీ అండ్ మీరు నాలానే కనెక్ట్ అయ్యారో లేదో కామెంట్స్లో చెప్పేయండి. మీ కమెంట్స్ అండ్ లైక్సే నాకు ఎంకరేజ్మెంట్. సో ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.